నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మెట్రో రైల్ రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు 24,269 కోట్ల వ్యయంతో 76 కిలోమీటర్ల మేర నిర్మాణం. సీతారామ ఎత్తిపోతల పథకం పురోగతి పనులపై సమీక్ష. డిజైన్లు టెండర్ల ప్రక్రియ వెంటనే చేపట్టాలని మంత్రుల ఆదేశం. మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ. వారం రోజుల్లో గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్న పొంగులేటి. మోదీ విమర్శలపై స్పందించిన రేవంత్ రెడ్డి. ఏడాదిలోపే అతిపెద్ద రుణమాఫీ అమలు చేశామన్న సీఎం. కులగణనపై జిల్లాల్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాలు. 5న హైదరాబాద్లో పాల్గొననున్న రాహుల్ గాంధీ. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్ధరణకు పోరాడుతామన్న కేటీఆర్. కాంగ్రెస్ ది నెరవేర్చని హామీల కథ అంటూ హరీష్ రావు విసుర్లు. జమ్మూ కశ్మీర్లో వేరువేరు ఎన్కౌంటర్లో 3 హతం. ఎదురు కాల్పుల్లో జవాన్లు పోలీసులకు గాయాలు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ దశలో 24,269 కోట్ల రూపాయల వ్యయంతో 76.4 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 196 నంబర్ జీవో జారీ చేసింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా మెట్రో రైల్ రెండో దశ నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 7,313 కోట్లు ఖర్చు చేయనుండగా కేంద్రం 4,230 కోట్ల రూపాయలు ఇవ్వనుంది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల నుంచి 48% వాటాగా 11,693 కోట్లు, పీపీపీ పద్ధతిలో మరో 1,033 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో వెల్లడించింది. మొదటి దశలో 22,000 కోట్లతో 69 కిలోమీటర్లు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించామని, అది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిలిచిందన్న ప్రభుత్వం రోజుకు 5 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తున్నట్లు వివరించింది. మొదటి దశ విస్తరణతో పాటు రెండో దశ చేపట్టే క్రమంలో నగర విస్తరణ, ట్రాఫిక్ రద్దీపై సమగ్రంగా అధ్యయనం చేశాక ప్రస్తుతమున్న 3 కారిడార్లతో పాటు అదనంగా మరిన్ని కారిడార్లలో మెట్రో సేవలు అవసరమని ప్రభుత్వం గుర్తించినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా మెట్రో రైలు రెండో దశ కారిడార్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. రెండో దశలో మొత్తం 116.4 కిలోమీటర్లు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. అయితే అందులో మొదటగా పార్ట్ ఏ కింద 76.4 కిలోమీటర్ల మార్గానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశామని, పార్ట్ బిలో నిర్మించనున్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గానికి సర్వే జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. కారిడార్ 4లో నాగోలు నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్చెరువు వరకు 13.4 కిలోమీటర్లు, కారిడార్ 8లో ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు 7.1 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు తెలిపిన ప్రభుత్వం మెట్రో రైలు రెండో దశ పార్ట్ బిగా కారిడార్ 9లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేసి దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్దరించాలని కొత్త వైస్ ఛాన్సలర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కొత్తగా నియమితులైన ఉపకులపతులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కొంతకాలంగా యూనివర్సిటీలపై నమ్మకం తగ్గుతోందని, మళ్లీ విశ్వాసం పెంచేలా పనిచేయాలన్నారు. విశ్వవిద్యాలయాల గౌరవాన్ని పెంచాలని వీసీలకు తెలిపారు. యూనివర్సిటీల గౌరవాన్ని పెంచాలని, వ్యవస్థల పునరుద్దరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని ఉపకులపతులకు సీఎం చెప్పారు. యూనివర్సిటీలో ప్రస్తుత
పరిస్థితులపై సమగ్ర అధ్యయనం కోసం అవసరమైతే కన్సల్టెన్సీలను నియమించుకొని నివేదిక తయారు చేసుకోవాలన్నారు. ఒత్తిళ్ల ప్రభావంతో వీసీలను నియమించలేదని, ప్రతిభ, సామాజిక సమీకరణాలే పరిగణలోకి తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వీసీలు బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, తప్పులు చేస్తే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంచి పని చేయడానికి వీసీలకు స్వేచ్ఛ, ప్రభుత్వ సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. గతంలో వీసీలను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సీఎం వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టి పెట్టాలని, విద్యార్థులను గమనిస్తూ అవసరమైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం యాప్ సిద్దమైందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లు అందిస్తామన్న పొంగులేటి వారంలో గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 20 వరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేస్తామని సూచనప్రాయంగా వెల్లడించారు. రానున్న 4 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం మార్పు ఉండదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో సంక్రాంతి వరకు కొత్త సర్పంచులు వస్తారని, డిసెంబర్ వరకు పంచాయతీ ఎన్నికలు జరగవచ్చునని వ్యాఖ్యానించారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభించాలని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జలసౌధలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో మంత్రులు సమీక్షించారు. వచ్చే 6 నెలలు చాలా కీలకమన్న మంత్రులు సత్తుపల్లి ట్రంక్ కెనాల్, యాతలకుంట వరకు పనులు పూర్తి చేసుకోకుంటే వచ్చే పంటకాలానికి సాగునీరు అందించే అవకాశం ఉందని తుమ్మల చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్లు, టెండర్ల ప్రక్రియ వెంటనే చేపట్టాలన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రతి 15 రోజులకు సమీక్షించి ఎప్పటికప్పుడు వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో వడ్ల సేకరణపై స్థానికంగా చర్యలు అమలు చేయడానికి కలెక్టర్లకు పూర్తి అధికారం ఉందని స్పష్టం చేశారు. మిల్లర్లు ఆలస్యం చేస్తే కలెక్టర్లు నేరుగా జోక్యం చేసుకుని మధ్యవర్తి గోదాముల్లో నిల్వ చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో ఆలస్యం కావడం గింజల తేమ పెరుగుదలకు దారితీస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఈ ఏడాది సీజన్ మార్కెటింగ్ సీజన్లో 30,000 కోట్ల రూపాయలు విలువైన 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొనుగోళ్లకు 20,000 కోట్ల రూపాయలు కేటాయించిన దృష్ట్యా ఇంకా అవసరమైన మేరకు అదనపు నిధులు సమకూర్చేందుకు సిద్దమని ప్రకటించారు. 500 రూపాయల బోనస్ తెలంగాణ రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా సరిహద్దులను పటిష్టంగా పర్యవేక్షిస్తామని తెలిపారు. సన్నాలకు 40 రూపాయలు, దొడ్డు వడ్లపై 30 రూపాయల చొప్పున మిల్లింగ్ ఛార్జీలు పెంచామని తెలిపారు. జనవరి నుంచి రేషన్ కార్డుదారులు, బీపీఎల్ కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తామని పునరుద్ఘాటించారు. రైతులను సాంప్రదాయ పంటల నుంచి వాణిజ్య పంటల సాగువైపు ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో కొత్తగా నియమితులైన 144 మంది వ్యవసాయ అధికారుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు సర్కార్ చేస్తున్న కృషిలో భాగస్వామ్యం కావాలని కోరారు. అర్హులైన లబ్దిదారులకే ప్రభుత్వ పథకాలను చేరవేసే ప్రధాన బాధ్యత అధికారులదేనని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల సమస్యలకు పరిష్కారం చేపట్టాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందన్నారు. ఎప్పటికప్పుడు సాంకేతికంగా వస్తున్న మార్పులు, పద్ధతుల్ని తెలుసుకుని అన్నదాతలకు చేరవేయాలని దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ అధికారులకు నైపుణ్యాలు పెంచే విధంగా నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహించాలని వ్యవసాయ కార్యదర్శిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కొత్తగా నియమితులైన వ్యవసాయ అధికారులు సీఎంఆర్ఎఫ్కి 51,000 రూపాయల చెక్కును మంత్రికి అందించారు. మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న 15 నర్సింగ్ కళాశాలల్లో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. అడ్మిషన్ల ప్రక్రియ, మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 15 నర్సింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అడ్మిషన్లు పూర్తయిన వెంటనే తరగతులు ప్రారంభించాలని మంత్రి స్పష్టం చేశారు.
10 బీఆర్ఎస్ పాలనలో నెలకొన్న చీకటి నిరాశను 11 నెలల్లోనే తాము పారదోలామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రస్తుతం సూర్యుడిలా ఉదయిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన విమర్శలపై ఎక్స్లోనే స్పందించిన రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల్లోని తప్పులను వివరిస్తున్నందున సంతోషంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల సదుపాయాన్ని అమల్లోకి తెచ్చామని సీఎం తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో తెలంగాణ తల్లులు, ఆడపడుచులకు 3,433 కోట్ల రూపాయల పైనే ఆదా అయ్యాయని వివరించారు. ఏడాది కూడా కాకముందే 22 లక్షల మందికి పైగా రైతులకు 2 లక్షల రూపాయల వరకు 18,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేశామని సీఎం గుర్తు చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పాఠశాల విద్యార్థులను విస్మరించారన్న రేవంత్ తాము డైట్, కాస్మోటిక్ ఛార్జీలను 40% పైనే పెంచినట్లు గుర్తు చేశారు. గతంలో విస్మరించిన మూసిని పరిశుభ్రం చేయడం సహా పునరుద్దరణ చేస్తున్నట్టు తెలిపారు. గత 10 ఏళ్లుగా ధ్వంసం చేసిన, కబ్జాకు గురైన చెరువులు, నాలాలు, నీటి వనరులను సంరక్షిస్తున్నామని వివరించారు. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామన్న రేవంత్ ఇందుకు మాస్టర్ ప్లాన్ ఖరారవుతోందని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానిని ఉద్దేశించి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ది నెరవేర్చని హామీల కథ అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణనే కాదు దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆక్షేపించారు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో 1,61,000 ఉద్యోగాల భర్తీ చేస్తే రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. సీఎం భర్తీ చేసినట్లు చెబుతున్న 50,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చామని గుర్తు చేశారు. అప్పుడే పరీక్షలు పెట్టి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసినట్టు తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్ పడిన నియామక పత్రాలను మాత్రమే కాంగ్రెస్ సర్కార్ విడుదల చేస్తుంది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటివరకు నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోవడం వాస్తవం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. డిసెంబర్ 9 లోపే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇంకా సగం మందికి కూడా చేయలేదన్నారు. పెన్షన్లు 4,000 రూపాయలకు పెంపు, 18 ఏళ్లకు పైబడిన మహిళలకు 2,500 ఇస్తామన్న హామీలు ఏమైందన్నారు. విద్యా భరోసా కింద ఒక్కో విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న మాట సంగతేంటని హరీష్ రావు ప్రశ్నించారు. 10 ఏళ్లు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న రాష్ట్రంలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. పోలీస్ యాక్టు అమలుపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. హక్కులు అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని, పోరాడితే సస్పెన్షన్లు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాన్ని నిర్మిస్తోందన్న కేటీఆర్ ఈ నిర్బంధాన్ని ఎదురిస్తామన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణ కోసం పోరాడుతామన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో భారీగా పెరిగిన పశుసంపద వల్ల 2,000 కోట్ల వృద్ధి కలిగిందని కేంద్రం ప్రకటించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో పంట దిగుబడిలోనే కాకుండా పశుసంపదలోనూ తెలంగాణ పండుగ వాతావరణాన్ని తలపించిందన్నారు. కులవృత్తుల వారికి మాజీ సీఎం కేసీఆర్ కొండంత అండగా ఉన్నందునే పశుసంపదలోనే గణనీయ వృద్ధి సాధ్యమైందన్నారు. కులవృత్తులు రూపుమాపే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 4 మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణను అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ప్రమాదానికి సంబంధించి సమాచారం ఏంటి? మెదక్ జిల్లా మనోహరాబాద్ పాకారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వడ్లు ఏవైతే ఉన్నాయో ఈ వరి ధాన్యం కోసి మొత్తంగా ఈ ఎండబెట్టడానికి క్రమంలో ఈ రోడ్డు మీద ఈ ఎండబోశారు. అయితే ఈ 1 వే మొత్తం కూడా ఒకవైపు పూర్తిగా ఈ ఏదైతే ఈ ధాన్యం ఆరబోశారో రెండో వైపు కూడా ఒకే వైపున రాకపోకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక ట్రాక్టరు, బైకు 2 ఢీకొన్నాయి. అయితే బైక్ పైన 4 వెళ్తున్న పరిస్థితి. ఈ 4 కూడా ఈ ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడ చెందినట్లు కూడా ఇప్పుడు ప్రాథమికంగా మనకి సమాచారం అందుతుంది. అయితే వీరు కూడా
ఒకసారి మృతులు చూసుకున్నట్లయితే లత అనే ఒక ఆమె ఉంది. ఆమె బావ అయినటువంటి ఆంజనేయులు బైక్ పైన వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి చెందినటువంటి లతకు చెందినటువంటి ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వాళ్ళు 8-10 సంవత్సరాలు కలిగినట్టు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మొత్తంగా నలుగురు, ఈ బావ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు, లత, వారికి చెందినటువంటి ఇద్దరు పిల్లలు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ వరి ధాన్యం ఏదైతే ఎండబోచారో ఆ క్రమంలోనే 1 వే కావడం, ఈ ట్రాక్టరు అదే విధంగా బైక్ ఒకే వేలో ఎదురెదురుగా రావడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ సాయంత్రం వేళ కావటం, ఈ ఒకవైపు వరి ధాన్యం ఎండబోయటం, ఈ చీకట్లో కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే అక్కడికి పోలీసులు కూడా స్థానికంగా చేరుకుని అక్కడ వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఈ ఘటన పైన పూర్తిగా ఈ సమాచారం తీసుకున్న తర్వాత ఈ పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా పోలీసులు అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా చెప్తున్నారు. నీలిమ. ధన్యవాదాలు రామకృష్ణ. జమ్మూ కశ్మీర్లోని వేరువేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. మొదట అనంతనాగ్ జిల్లాలోని హల్కన్ గాలీలో జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఒకరు విదేశీ పౌరుడు, మరొకరు స్థానికుడని పేర్కొన్నారు. వారు ఏ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నారో తెలియాల్సి ఉందని చెప్పారు. అటు శ్రీనగర్లోని ఖాన్ యార్ ప్రాంతంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైనికులు సంయుక్తంగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్ కు చెందిన ఒక ముష్కరుడు ప్రాణాలు విడిచాడు. మృతుడు లష్కరే తోయిబాకు చెందిన కమాండర్ అని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 2 సీఆర్పీఎఫ్ జవాన్లు, 2 పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు. హైకోర్టు తీర్పు కాపీ ఇంకా బీసీ కమిషన్ కు రాలేదని, ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు చెప్పిందని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బీసీ కమిషన్ కార్యకలాపాలను నిర్వహించొద్దని ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుపై హనుమకొండలో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కులగణనకు సర్వం సిద్దమైంది. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరుల్ని భాగస్వామ్యం చేస్తోంది. ఇందులో భాగంగానే కులగణనపై విస్తృత అవగాహన కల్పిస్తోంది. పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పీసీసీ పిలుపునిచ్చింది. కులగణన రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 5న రాహుల్ గాంధీ హైదరాబాద్కు రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కులగణన చేపట్టేందుకు యంత్రాంగం సమాయత్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న కార్యక్రమానికి సర్వం సిద్దమైంది. కులగణనపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాలు సాగుతున్నాయి. కులగణనపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. హైదరాబాద్ బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో ఈ నెల 5న సాయంత్రం కులగణనపై సలహాల సేకరణ జరుగుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కుల సర్వేపై సూచనలు, సలహాలు స్వీకరిస్తామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పేటెంట్గా మహేష్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వారిని, మేధావుల్ని, సోషల్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళని వీళ్ళందరినీ కూడా సమీకరించి కార్యకర్త మొదలుకొని ఇవాళ ముఖ్యమంత్రి వరకు ఈ కార్యక్రమం నిమగ్నమే ఉన్నాం. మేము కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని పూరించాలి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సమన్యాయం దొరకాలి అని ఒక నినాదంతో ముందుకు పోతున్న ఈ వేళ రాహుల్ గాంధీ కూడా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సర్వే జరుపుతాం. దేశవ్యాప్తంగా సర్వే జరగాలని కోరుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తా ఉన్నారు. జరిగేటువంటి 2025లో జరిగే సెన్సస్లో ఈ అంశాన్ని, ఓబీసీ అంశాన్ని, ఓబీసీ కులగణన చేపట్టాలనే ఉద్దేశంతో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇవాళ లేఖ రాస్తా ఉన్నారు. ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల వారికి సమన్వయం జరగాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష. జిల్లాల్లోనూ డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కులగణనపై అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. కులగణన దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన కులగణన సమగ్ర కుటుంబ సర్వేపై జరిగిన జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. శరీరంలో వ్యాధులు గుర్తించేందుకు ఎక్స్రే ఎలా పనిచేస్తుందో అలాగే కులగణన సమాజంలోని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందని పొన్నం తెలిపారు.
ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లానికి మనం ట్రీట్మెంట్ చేసుకుంటామో ఈ సర్వే ద్వారా దేశంలో దిక్సూచిగా తెలంగాణ మారబోతా ఉంది. దేశం మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లాలి. ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వాళ్ళ కుటుంబ సభ్యుడే, కార్యనిర్వాహక అధ్యక్షుడు వాళ్ళ కుటుంబ సభ్యుడే, శాసనసభ పక్ష నాయకుడు వాళ్ళ కుటుంబ సభ్యుడే. అందుకే ఒక పదవి తీసి బీసీలకు ఇవ్వండి, ఒక పదవి తీసి ఎస్సీలకు ఇవ్వండి. ముందు మీరు నిజంగా బీసీ ఎస్సీల పట్ల, ఎస్టీ మైనార్టీల పట్ల చిత్తశుద్ధి ముందు అవి ఇవ్వండి. కనీసం బీసీ కమిషన్ అడగడానికి కూడా మరో బీసీ ఎమ్మెల్యే దొరకలే వాళ్లకు. బండి సంజయ్ గారు, అయ్యా మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, రైతులకు వ్యతిరేక చట్టాలు తెచ్చినారు. ఇవాళ కూడా తెలంగాణకి ఏమి ఇచ్చిండ్రు? తెలంగాణకు బడ్జెట్ రూపాయి కేటాయించలే. పెద్దపల్లి జిల్లా డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ హాజరయ్యారు. వివిధ కుల సంఘాలతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వారి అభిప్రాయాలను స్వీకరించారు. దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరగాలి అనే డిమాండ్తో కులగణనకు శ్రీకారం చుట్టనున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని కుల సంఘాల నాయకులతో కులగణనపై అవగాహన సదస్సు నిర్వహించారు. పరకాల, వర్ధన్నపేట శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు తదితరులు హాజరయ్యారు. నల్గొండ డీసీసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలునాయక్, కుందూరు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కులగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిజామాబాద్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరై వివిధ కుల సంఘాల నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. మహనీయులను అర్థం చేసుకోవాలంటే పరిణతితో పాటు ఒక స్థాయి ఉండాలని షిరిడీ స్థాయి విశ్వ సమాజ్ వ్యవస్థాపకులు మైనంపాటి ప్రసాద్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో సాయిబాబాపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఖండిస్తూ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశం నిర్వహించారు. సాయినాథుణ్ణి సామాజిక మాధ్యమాల్లో నిందిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అవన్నీ అసంబద్ధమైన ఆరోపణలన్నారు. నిందించే వాళ్లలో ఒక్కరూ ఆధారాలు చూపించలేరన్నారు. ఆలయాల్లో ఉన్న సాయిబాబా విగ్రహాలను తీసేయాలని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పిందని కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని, అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదన్నారు. నిజాన్ని చూడాలంటే మనకున్న అభిప్రాయాలను వదులుకోవాలన్నారు. సబ్కా మాలిక్ ఏకే అని సాయిబాబా ఎక్కడా చెప్పలేదన్న ఆయన సాయి సచ్చరిత అనే పుస్తకం తమకు ప్రామాణికమన్నారు. సాయిబాబా దేవాలయాలు హిందూ దేవాలయాలు కావని, అందులోకి అందరూ రావచ్చన్నారు. ఆ కారణం చేతనే సాయి దేవాలయాలు దేవాదాయ శాఖ పరిధిలోకి రాలేదని స్పష్టం చేశారు. అసలు సాయిబాబాకు ఎలాంటి మతం లేదని ఆయన వెల్లడించారు. ఈనాడు సాయిబాబా వారి మీద వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి భాషణాలు, విమర్శనలు, నిందలు, ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా వీరందరూ కూడా సాయిబాబా వారి మీద నిందలు మోపుతున్నారు. అలాగే సాయిబాబా వారికి కోటాను కోట్ల మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి హృదయాలంతా కూడా క్షోభపడుతున్నాయి, బాధపడుతున్నాయి. ఈ రకమైనటువంటి దుష్ట పరిణామం ఎందుకు వచ్చింది అనేటువంటిది ఎవరికి అర్థం కావట్లేదు. దానికి రీజన్ కూడా తెలియటం లేదు. అయితే వినలేనటువంటి భాషణం అంతా కూడా వస్తున్నది. అవి చూస్తే పరిపూర్ణంగా అసత్యాలు. మరి ఈ అబద్ధాలని ఇంత బాహాటంగా ఎటువంటి సందేహం లేకుండా మాట్లాడుతున్నారంటే అసలు దీనికి ఏమి కారణం అనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది. అన్ని అబద్ధాలే, ఒక్కటి నిజం లేదు, ఒక్క దానికి ప్రూఫ్ లేదు. వారి మీద ఇటువంటి చర్య చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు.